హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం. ఈరోజు ప్రజా దర్బార్ దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. జమీలి ముసుగులో దేశాన్ని కబలించే కుట్ర, ఏచూరి ఉండి ఉంటే ఇలాంటి వాటిపై పోరాడేవారు, ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. సీతారాం ఏచూరి సంస్మరణ సభలో సీఎం రేవంత్, జమీలి ఎన్నికల ముసుగులో దేశాన్ని కబలించాలని బీజేపీ చూస్తుందని, ఇలాంటి సమయంలో సీతారాం ఏచూరి లేకపోవడం దేశానికి తీరని లోటు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఖచ్చితంగా మరి జమీలి ముసుగులో దేశాన్ని కబలించే కుట్ర ఏదైతే బీజేపీ ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ముందుకు తీసుకురావడం జరుగుతుందో, ఇది రాజకీయ పరంగా ఎంతో సేఫ్టీ అనిపిస్తుంది. అదేవిధంగా ఒకటేసారి ఖర్చు కూడా తగ్గనుంది. అదేవిధంగా ఎలక్షన్స్ వన్ నేషన్ లో భాగంగా మరి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ ఎంపీ ఎలక్షన్స్ కానీ ఒకేసారి విధించడంతో ఈనాడు ప్రజల్లో పట్టుత్వం కోల్పోతుంది. నాయకత్వంలో లాభసాటిగా ఉందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, కానీ ఈనాడు ప్రజలకి అన్యాయం జరుగుతుంది. సో దీనిపైన కూడా ప్రజా సంఘాలు కూడా మీరు ఆలోచించుకోవాలి. ఒకసారి జమీలీ ఎలక్షన్స్ కి ముందుకు తీసుకొస్తే ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, దాంట్లో ప్లస్ ఎంత ఉందని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం వివరిస్తుందో దాంట్లో చాలా మటుకు ప్రజలు రాజకీయంలో చాలా దిద్దుబాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈనాడు జమీల్ ఎలక్షన్స్ కాకుండా నార్మల్ గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయితే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయితే తను ఒక పరిపాలన పరంగా మరి సరిగ్గా చేయకపోతే, తను ఎంపీ ఎలక్షన్స్ వచ్చే వరకు ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ లో సరిగా పనిచేయకపోతే ఉన్నటువంటి పార్లమెంట్ స్థానంలో నాయకుడికి వేరే నాయకులకు అవకాశం ఇచ్చేటటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఈనాడు మరి జమీల్ ఎలక్షన్స్ ముందుకు తీసుకురావడంతో ప్రజలు ఇబ్బంది పడతారు. సో ఈనాడు రాజకీయ నాయకులు, అవినీతి పరంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రజలను పట్టించుకునేటటువంటి పరిస్థితి ఉండదు. 5 ఏళ్ల దాకా ఇక ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎలక్షన్స్ కావాలని. సో ఈ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అభివృద్ధి పరంగా కూడా ప్రజలు నష్టపోతారు. ప్రజలను పట్టించుకునేటటువంటి నాయకత్వం ఈనాడు పట్టించుకోలేనటువంటి పరిస్థితి కొన్ని సందర్భాల్లో మనం చూసినాం. కాబట్టి ఈనాడు ప్రజలు రాజకీయం పైన నమ్మకాన్ని కోల్పోతున్నారు. సో ఈ విధమైనటువంటి పరిణామాలు జమీల్ ఎలక్షన్స్ వల్ల వస్తే ప్రజా సంఘాలు ఈనాడు ముందుకొచ్చి దాన్ని ప్రశ్నించి ఎదుర్కోవాలి. సో దాన్ని ఏ విధంగా ముందుకు బీజేపీ ప్రభుత్వం తీసుకురాబోతుందో ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 28న ఒక రోజు పర్యటనకు హైదరాబాద్ కు రాష్ట్రపతి. నల్సార్ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనున్న ముర్ము రాష్ట్రపతి రాకతో ఏర్పాట్లపై అధికారులతో సిఎస్ సమీక్ష. ఏదైతే నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో భాగంగా మరి ద్రౌపది ముర్ము గారు రాబోతున్నారు. సో దానికి అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతుంది. శాంతి కుమారి గారు ఈ నెల 28వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు రానున్నారు. నల్సార్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరవుతారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులతో సమావేశమై సమీక్షించారు. ముర్ము తన ఒకరోజు పర్యటన సందర్భంగా నల్సార్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరవుతారని ఆమె తెలియజేశారు. అనంతరం సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవం ప్రారంభిస్తారు. శాఖల మధ్య సంపూర్ణ సమన్వయం ఉండేలా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. బ్లూ బుక్ ప్రకారం తగిన భద్రతా ఏర్పాట్లు, శాంతి భద్రతలు, ట్రాఫిక్ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను కోరారు. అదేవిధంగా విమానాశ్రయం, రాష్ట్రపతి నిలయం, అన్ని వేదికల వద్ద తగిన అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రపతి కార్యాలయ అవసరాలకు అనుగుణంగా సహాయక సిబ్బందితో పాటు మహిళా వైద్యుల సేవలు అందుబాటులో ఉంచాలని, అవసరమైన వైద్య ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పేసి ఆరోగ్య శాఖ అధికారులను కూడా మరి శాంతి కుమార్ గారు కోరడం జరిగింది. సో అది ఎట్లా ఉంటే, అసలు సిసలైన హైదరాబాద్ బిడ్డ సీతారాం ఏచూరి నమ్మిన సిద్ధాంతం కోసం కడదాకా నడిచిన కమ్యూనిస్ట్ ఏచూరితో మా సంబంధం రక్త సంబంధం, మా బంధం రక్త సంబంధం. రవీంద్ర భారతి సంస్మరణలో పాల్గొన్న కేటీఆర్. ఖచ్చితంగా మనకి ఈ మహనీయుడు ఏదైతే ఎన్నో కార్యక్రమాలు ఉన్నటువంటి రాజకీయ పరంగా ఎన్నో విలువలను ప్రజలకు చాటి చెప్పినటువంటి ఏచూరి గారు మరణం చాలా తీరని లోటు. అటువంటి నాయకుడు మరలా రావాలంటే చాలా కష్టం. అసలు సిసలైన హైదరాబాద్ బిడ్డ సీతారాం ఏచూరి అని బీఆర్ఎస్ నేతల కేటీఆర్ పేర్కొన్నారు. ఓట్ల రాజకీయంలో వెనుకబడిన తాము ప్రజల కోసం పోరాటంలో ముందున్నామని చాటి చెప్పిన గొప్ప నాయకుడే సీతారాం ఏచూరి అని కేటీఆర్ అన్నారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభలో కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. సీతారాం ఏచూరి గొప్పదనాన్ని కీర్తించారు. ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డలుగా ఏచూరితో మా బంధం రక్త సంబంధం అని అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం ఆఖరి వరకు పోరాడిన ఏచూరి జీవితం తమలాంటి వారికి ఆదర్శమని పేర్కొన్నారు. ఎప్పుడు కనువ మార్చుతారో తెలియని కాలంలో సీతారాం ఏచూరి జీవితం స్ఫూర్తిదాయకం అన్నారు. ఫిరాయింపుల కాలంలో పదవుల కోసం కాకుండా సిద్ధాంతం కోసం పనిచేసిన గొప్ప నాయకుడు సీతారాం ఏచూరి అని కీర్తించారు. ఖచ్చితంగా మరి ఈనాడు పదవుల కోసము, స్వార్థం కోసం, రాజకీయాల కోసం, ఆస్తులను కాపాడుకోవడం కోసం తెల్లారులేస్తే కండువాలు మార్చడం, పార్టీలు మార్చడం జరుగుతుంది. కానీ ఏచూరి గారు మాత్రం తన జీవితాంతం ప్రజల కోసం కృషి చేసినాడు. ఎంతో గొప్ప పేరును, ప్రఖ్యాతను సంపాదించుకున్నటువంటి నాయకుడు ఏచూరి గారు. మూసి ప్రక్షాళనలో మరో అడుగు, నిర్వాసితులకు డబుల్ ఇల్లు
పిల్లి గుడిసెల ప్రాంతాన్ని పరిశీలించిన పొన్నం. మూసీ నది ప్రక్షాళనలో మరో ముందడుగు పడింది. ఆదివారం నుంచి మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఆక్రమణలను తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మొదటి విడతగా నది గర్భంలోని అక్రమ నిర్మాణాలు తొలగించనున్నారు. ఈ క్రమంలో పరివాహక ప్రాంతంలో ప్రజలను పునరావాసం కల్పించడంపై దృష్టి సారించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో శనివారం పిల్లి గుడిసెలలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మూసి పరివాహక ప్రాంత నివాసితులకు కేటాయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్కడ సుమారు 12,000 ఆక్రమణలున్నట్లు గుర్తించారు. నది ప్రక్షాళన భాగంలో 55 కిలోమీటర్లు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది. ఇక్కడి ఆక్రమణలను తొలగించేందుకు హైడ్రాకు బాధ్యతలు అప్పగించారు. మూసిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు సీఎం ప్రణాళికలు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సో ఇది చాలా మూసీ రివర్ ఫ్రంట్ ని ఏదైతే కాలువని డెవలప్మెంట్ చేసే విధంగా గ్రీనరీని అదేవిధంగా నీట్నెస్ ని పాటిస్తూ శానిటేషన్ ఈనాడు రాష్ట్రంలో అడుగంటిపోయింది. సో దాన్ని ప్రక్షాళనకు ఈనాడు మూసీ రివర్ ఫ్రంట్ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా డెవలప్మెంట్ లో భాగంగా కొంతమంది కాలువల పక్కన ఉన్నటువంటి వారు ఇల్లు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి వారికి డబుల్ బెడ్రూమ్ ని కూడా అలాట్ చేస్తున్నట్టుగా అదేవిధంగా అన్ని చర్యలు తీసుకుంటూ దాన్ని డెవలప్మెంట్ ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసే విధంగా కూడా చేయాలని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు కూడా కోరడం జరిగింది. హ్యాష్ ఆయిల్ గంజాయి చాక్లెట్ల విక్రేతల పట్టివేత. ఒరిస్సా నుంచి హ్యాష్ ఆయిల్, బీహార్ నుంచి గంజాయి చాక్లెట్లు తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్న ముఠాలను పట్టుకున్నట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్న వారిని అరెస్ట్ చేశారు. నిందితులు వైజాగ్ నుంచి హ్యాష్ ఆయిల్ ఎక్కువ రేటుకు తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి అమ్ముతున్నారు. సో ఈనాడు యువత గంజాయికి అదేవిధంగా డ్రగ్స్ కి అలవాటు పడంతో వారి జీవితాలను వాళ్ళే ఖరాబ్ చేసుకుంటారు. దయచేసి యువత ఆ మార్గంలో వెళ్లకుండా మంచి విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి మంచి ఉద్యోగాలు చేసుకొని హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకున్నా. కానీ ఈ విధమైనటువంటి మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ కి, గంజాయిలకి, హ్యాష్ ఆయిల్ కి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని చెప్పేసి కోరుతున్నాను. కొండా లక్ష్మణ్ బాపూజీకి సీఎం రేవంత్ నివాళి. తొలి మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలక భూమిక పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీని సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. తన నివాసంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. 1969లో తన మంత్రి పదవిని సైతం వదులుకున్న త్యాగధనుడు. సో తనకి నివాళులు అర్పించడం జరిగింది. చిత్రపటానికి ఏదైతే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి నిన్న కార్యక్రమాలు ఉన్నాయో దాన్ని పురస్కరించుకొని మరి నివాళులు కూడా అర్పించడం జరిగింది. ఢిల్లీ సీఎంగా అతిషి ప్రమాణం. దేశ రాజధాని ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిషి శనివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్ లో నిరాడంబరంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. సో ఏదైతే ఢిల్లీ కొత్త సీఎంగా మరి అతిషి గారు ప్రమాణం చేయడం జరిగింది. సో ఆప్ క్యాడర్ ఏ విధంగా మరలా గ్రాఫ్ పెంచే విధంగా ఉంటుందా, సో రాజకీయ పరిణామాలు అక్కడ ఏ విధంగా చోటు చేసుకొని ఉన్నాయి, అది ప్రజల దృష్ట్యా ఈనాడు మరి ఆప్ పైన ఏ విధమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి, దాన్ని మరి ఉన్నటువంటి అతిషి గారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారో చూడాల్సిందే. కాశ్మీర్ లో 3 కుటుంబాల పెత్తనం, వారికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఇదే. ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పిలుపు. జమ్మూలో 3 కుటుంబాలు గాంధీ, ముఫ్తీ, ఉమర్ అబ్దుల్లా కుటుంబం హింసను ప్రేరేపించాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి ఆ 3 పార్టీలు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఏదైతే అమిత్ షా గారు అక్కడ సభను ఏర్పాటు చేయడం జరిగిందో, సో ఆ గాంధీ ఏదైతే 3 కుటుంబ పాలనలో ఈనాడు అక్కడ హింసాకాండను గతంలో ఏ విధంగా జరిగినాయి, సో ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, సో బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి, సో ప్రజలకి ఎన్నో సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి ఆ సభలో పేర్కొన్నది. సో ప్రజల నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మనం కూడా చూడాలి. శాంతితోనే ఏదైనా సాధించవచ్చు. కన్హా సెంటర్ కార్యక్రమాలు అభినందనీయం. ఉత్తమ్ కుమార్. శాంతియుత వాతావరణమే మానవ అభివృద్ధికి కారకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శాంతితో ఏదైనా సాధించవచ్చన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో 3 రోజుల పాటు యువ సమ్మేళనం జరుగుతుంది. 2వ రోజు శనివారం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్టిన్ రైజర్, వరల్డ్ బ్యాంక్ ఉపాధ్యక్షుడు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. ఇంకా ఈ సదస్సుకు పలు దేశాలకు చెందిన వివిధ రంగాల యువత హాజరయ్యారు. ఈ సభలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని చోట్ల యుద్ధ వాతావరణం ఉందని, ఇలాంటి సమయంలో శాంతి సామరస్య సద్భావన పెంచడానికి రామకృష్ణ మిషన్ చేస్తున్న కృషిని అభినందించారు. గతంలో బంజరు భూమిగా ఉన్న కన్హా ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దామని, కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున కన్హా సెంటర్ కు సహకారాలు ఉంటాయని అన్నారు. మెడిటేషన్, స్పిరిచువల్ లో కన్హా వాళ్ళు చేస్తున్న కృషికి అభినందనలు తెలిపారు. సో శాంతియుతంలో ఏదైనా సాధించవచ్చు అన్నట్టుగా ఉంటారు. సో ఈనాడు శాంతి మార్గంలోనే ఎన్నో యుద్ధాలను కూడా సాధించుకున్నాము. ఎన్నో ఉన్నటువంటి మనకి భారతదేశ ఫ్రీడమ్ రావడానికి కూడా ఆనాడు
ఆ గాంధీ గారు ఏదైతే శాంతియుత మార్గంలో ఫైట్ చేసినారో అది కూడా మనం తెలుసుకోవచ్చు ఒకసారి ఏ విధంగా జరిగిందో. సో ఇది ప్రజలారా మనం చూస్తాం ఈనాడు ప్రజా దర్బార్ దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు.